కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి పార్టీలో తగిన గుర్తింపు వస్తుంది, ఒక్కొక్కరికి అవకాశాలు కూడా వరిస్తున్నాయి. నల్గొండలో గత 20 ఏళ్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండదండగా ఉంటూ జెడ్పీటీసీ యువజన కాంగ్రెస్ స్థాయి నుంచి కూడా పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తున్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద మీ రాజకీయ ప్రస్తావన ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుంచి? నేను 2004 సంవత్సరంలో ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దగ్గర కావడం జరిగింది. అంతకంటే ముందు మా ఫాదర్ జాన్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారి దగ్గర రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ నేను చదువుకునేటప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ చేసినప్పుడు ఎన్ఎస్ఐలో తిరుగుతుంటే చూస్తుండేది. ఆ జెండా చూడంగానే కాంగ్రెస్ పార్టీలో తిరగాలనే తపన ఉండేది. దాంట్లో భాగంగా డిగ్రీ అయిపోయిన తర్వాత నా గురువు రామేశ్వరరావు అనే కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ చేయడం జరిగింది 6 సంవత్సరాలు. చేసిన తర్వాత 2004లో ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళని చూసి ఆకర్షితుంది. అంతకుముందుకే కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో కుటుంబం మాది. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్లు చూసిన తర్వాత ఆయన చూసి ఆకర్షితున్నాయి, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ తిరగడం జరిగింది. 2004 ఎలక్షన్లో నా వంతు పాత్ర మా గ్రామానికి సంబంధించిన మరిగూడెం గ్రామం అది, అక్కడ పాత్ర పోషించి తర్వాత 2006 ఎలక్షన్లో జెడ్పీటీసీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నన్ను చూసి నా యాక్టివ్నెస్ చూసి బాగుంటుందని నల్గొండ మండలం జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పొత్తు ఉండే ఆ రోజు ఇద్దరు పొత్తున్నప్పుడు నల్గొండ మండలం 14 ఎంపీటీసీలు ఉంటే 11 ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు. 3 గెలిచినాయి కాంగ్రెస్ పార్టీ. అయినా నాకు 1500 మెజార్టీతో జెడ్పీటీసీ గెలిపించారు. అప్పటికి నేను చిన్న చిన్న వర్కులు చేస్తుంటే దాంట్లో ముందు కాంట్రాక్టర్గా ఉంటే దానిలో భాగంగా జెడ్పీటీసీ అయిన తర్వాత అందరూ అనుకోరు ఈ పిల్లగాడు తిరగకపోవచ్చు, రాజకీయాల్లో కొత్త కాబట్టి ఉండకపోవచ్చు అనుకోరు. కానీ నా వంతుగా ప్రయత్నంగా నేనేం చేయాలనో అప్పుడు మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మార్గదర్శనంలో ఆయన సార్లు యాక్టివ్ బాగుండే వాళ్ళు చూసి నేను ప్రతి విలేజ్ వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ నా పాత్ర పోషించడం. 2006లోనే జెడ్పీటీసీ అయ్యారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ అదే స్థాయిలో ఉండిపోయారు. కానీ ఎందుకు మీరు? దాని తర్వాత నాకు కోరిక ఉండే, హైదరాబాద్లో గాంధీ భవన్ నుంచి పోతుంటే ఆ గాంధీ భవన్లోకి ఏ విధంగా పోవాలనేది తపన ఉండే నాకు. మా ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏం చేసినంటే నేను గాంధీ భవన్ పోవాలంటే నాకు అవకాశం కావాలని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవకాశం వచ్చి ఉండేప్పుడు అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే, ఎంతోమంది ఉమ్మడి జిల్లా ఉండబట్టి అప్పుడు పెద్ద పెద్ద లీడర్లు ఉండేది. కుషోత్ రెడ్డి గారు, పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు ఉండేది మిర్యాల నుంచి. వాళ్ళందరూ ఉండేది. దామోదర్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఏంటంటే మనం ముందు పోవాలంటే కష్టం ఉండేది రాజకీయాల్లో. అందులో నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అంత రెడ్డి లీడర్ లేవు. కానీ మా నాయకుడిని ఒకటి కోరుకున్నాను ఆ రోజు, నాకు యూత్ కాంగ్రెస్ అంటే ఇష్టం సార్, నాకు పబ్లిక్ తిరగాలనుంది, పార్టీకి సేవ చేయాలన్నప్పుడు ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ని 2007 ఇవాళ ఇప్పించింది. చాలా యాక్టివ్గా ఫుల్ యాక్టివ్గా నాకు తెలిసి 59 మండలాలు ఉంటాయి జిల్లాలో. 59 మండలాలకు నేను సొంతంగా నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న మా స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు గారు ఉండే ఆంధ్రకు సంబంధించి, ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో మేము పాదయాత్రలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగినప్పుడు కూడా మీరంతా కూడా ఆయన వెంటే ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ పరిణామాలు పదవులు ముఖ్యం కాదు నాకు, తెలంగాణ ప్రజలు ముఖ్యం. శ్రీకాంతాచారి గారు చనిపోయినప్పుడు దాని తర్వాత యాదయ్య గారు చనిపోవడం జరిగింది, వేణుగోపాల్ గారు చనిపోవడం జరిగింది. వాళ్ళు చూసి ఆమరణ దీక్ష కూర్చున్నప్పుడు దాదాపు దీక్ష చేసిన ట్రాక్టర్స్ ఉంటారు సారమట్ ప్రతిరోజు పక్కనే కూర్చోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా చూసినప్పుడు అప్పుడే మీరు కొత్తగా వచ్చినప్పుడు సాక్షి టీవీ రిపోర్టర్ని వచ్చి ఉండొచ్చు. అప్పుడు మనం అప్పుడే కలిసిన పరిచయం మీకు అప్పుడు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిస్తే రాజకీయాలు ఉన్నట్టయితే 10 మందికి సాయం అవుతుంది. మాలాంటి వాళ్ళకి అయినా కాకుండా కానీ 10 మందికి సాయం కావాలంటే అట్లా లేట్ ఉండాలని వారి నమ్మకం మీద నేను ఎమ్మటి ఉండడం జరిగింది. ఇప్పటిదాకా ఇక కూడా ఉంటానని కూడా చెప్తున్నా. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గుమ్మల మోహన్ రెడ్డికి కూడా ప్రతిసారి ఎప్పుడైనా అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనా జెడ్పీటీసీ అయినా 2014లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా మిమ్మల్ని ఎన్నో చేసినటువంటి పరిస్థితి. 2014లో నేను అప్పటికి జెడ్పీటీసీగా అయిపోవడం జరిగింది. 11 అయిపోయింది. దాని తర్వాత మైలకు రావడం జరిగింది. మైలకు వచ్చినప్పుడు కోమటిరెడ్డి గారి దృష్టిలో ఏముందంటే ఒక వర్కర్ కావాలి, పనిచేసేటోడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనే లోపల ఉన్నది కాబట్టి మా మిస్సెస్కు ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎన్నుకుంటారు యాక్చువల్గా. కానీ నా మీద ఉన్నటువంటి నమ్మకం మీద మా మిస్సెస్కు మున్సిపల్ చైర్మన్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కొంతమంది
ఇంకా మీకు తెలుసు అది రాజకీయాల గురించి నేను చెప్పేది కాదు. కొంతమంది నాకు ఎగనెస్ట్గా ఉండి నన్ను ఓడగొట్టే దాంట్లో పాత్ర పోషించరు. వాళ్ళని నాకు తెలుసు. వాళ్ళు మా ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు కూడా తెలుసు ఆ విషయం. కానీ నేను వాళ్ళ గురించి పోదలుచుకోలేదు. ఏదైతే అక్కడున్న ప్రజలు మమ్మల్ని తిరస్కరించి కాబట్టి నేను దానికే కట్టుబడి ఉండాలి. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు గెలిపిస్తేనే లీడర్ అవుతుంది. ఎవరైనా ఎలక్షన్ గెలుస్తారు. కానీ ఆ రోజు వాళ్ళ మున్సిపల్ చైర్మన్ అయి ఉంటే నాకు ఒక డ్రీమ్ ఉంటుంది ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి. నాకే రావాలనుకున్నాను, నా మిస్సెస్కి వచ్చాను. కానీ నేను వద్దని చెప్పడం జరిగింది ఇంకంటే సార్ నా వల్ల కాదు, కొద్ది ఇబ్బందులు ఉండే నా వల్ల. ఆమె లేడీ, ఆమె రాజకీయం అంటే తెలియదు అన్నప్పుడు నేను నమ్ముతున్నా, నీకు ఇస్తున్నా అని ఒక మాట మీద ఆయన మాట ప్రకారం నేను ముందు పోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన మీకు సంఘటన తెలుసు, ఓడిపోవడం జరిగింది, కొంత ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా టౌన్ ప్రెసిడెంట్ అనేది ఒకటి పెట్టిండి ఇక్కడ సార్. ఎందుకంటే ఈ యాక్టివ్ను పక్క పెట్టొద్దనే ఉద్దేశమే టౌన్ ప్రెసిడెంట్. దాని తర్వాత మీరు చూస్తున్నారు, నాకు యాక్చువల్గా జిల్లా ప్రెసిడెంట్ కావాలని కోరిక కాంగ్రెస్ పార్టీ. నేను 2012కి అడుగుతున్నా. అప్పుడు నా ఏజ్ సరిపోదన్నారు. తర్వాత వచ్చే పరిణామాల వల్ల క్యాస్ట్ ఈక్వేషన్ చెప్తారు. కానీ నేను నా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని ఎప్పుడు ఇష్టం ఉంటుంది. మామూలు వ్యక్తులను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకురావాలంటే బూత్ స్థాయి నుంచి తీసుకురావాలి ఎవరైనా. ఆ బూత్ స్థాయి అనేది నాకు ఇష్టమైన పోస్ట్ ఏంటంటే పార్టీకి సేవ చేయాలి ఫస్ట్. అందరూ అవుతుంటారు, లీడర్ అవుతుంటారు, అది 5 ఏళ్ళ పోస్టు. కానీ పార్టీలో నిర్మాణాత్మకంగా కార్యకర్త తయారు చేసినప్పుడు పార్టీకి ఎప్పుడు అండగా ఉంటారు వాళ్ళు. దాంతోనే ఎమ్మెల్యేలు కావాలని, ఎంపీలు కావాలని గెలిపించడానికి ఆ కింది స్థాయి కార్యకర్తలే అండగా ఉంటూనే నాకు ఒక ఆశయం ఉందని. కానీ డీసీ బెల్ట్ కాలేకపోయినా మళ్ళీ ఇదే టౌన్ బెల్ట్తో నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. 2018లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆ తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో కూడా పట్టణంలో ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చు, కేసులు కానీ ఇవన్నీ కానీ కార్యకర్తల కోసం పనిచేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉండే అప్పుడు? నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఓడిపోయిన తర్వాత భువనగిరి పార్లమెంట్ పోవడం జరిగింది. నల్లగొండ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే దాదాపు పార్టీ అంటూ లేకుంటూ ఉంటే అనిపిస్తుండే. ఏమనిపించింది ఆ క్షణం? ఎప్పుడు కూడా వరుసగా గెలుస్తూ వచ్చేవారు, ఒకసారిగా 2018లో ఓడిపోవడం అంటే మేము ఏమనుకున్నామంటే ఒక మంచి నాయకుడిని ఈ కాన్ఫిడెన్స్ ప్రజలు కోల్పోయారు. ఆ లోటు మాత్రం త్వరలో తెలుస్తుంది అనుకున్నాం. దాని రివెంజ్ ఉందో 2023 ఎలక్షన్ మీరు చూసి. దానికంటే ముందు ఏంటంటే ఓ టౌన్ ప్రెసిడెంట్గా మా డీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు మిర్యాలు ఉన్నా కానీ, పార్టీ కార్యక్రమం ఏది తీసుకున్నా కానీ నల్లగొండలో పార్టీ కార్యక్రమం తీసుకుపోయేదంటే నేను ముందుండేది. ఆ జెండా పట్టుకొని పోతుంటే నాకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే దాన్ని ఏమంటారు, ఒక సైనికుడికి వచ్చినంత ఉత్సాహం వస్తుంటుంది పార్టీలో. దాన్ని భుజాన్ని పట్టుకున్నప్పుడు ఒక థ్రిల్ ఫీల్ అవుతుంటాం. ఆ జెండా బట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కొంతమంది నవ్వుతుండేది మమ్మల్ని. వీళ్ళు 10 మంది లేరు, వీళ్ళు ఏడుంటారు, వీళ్ళు పనిలేక చేస్తున్నది ప్రోగ్రామ్స్ అనేది. కానీ మా దాంట్లో మళ్ళీ వర్గాలు ఉంటాయి. ఇలా ఒక 3-4 వర్గాలు టౌన్లో, వాళ్ళు ఎవరు స్వార్థం వాళ్ళది ఉంటుంది. నేను ఏమైనంటే ఎవరైనా ఏమైతే తెలియదు, పార్టీలో ఎప్పుడు ఏం అవకాశం వస్తుందో తెలియదు ఎవరికైనా. మనం ఒక గాడ్ ఫాదర్ నమ్ముకొని రాజకీయాలు చేయాలి ఎవరికైనా. మనకే మంది బలం, మా ప్రజాబలం ఉందనుకోవడం, స్వతహాగా గుంపులు చేసుకోవడం, అవి డబ్బులతో రాజకీయాలు చేస్తే అది తాత్కాలికంగా ఎప్పుడైనా. కానీ డబ్బులు లేకుండా జెండా పట్టే కార్యకర్తలను గుర్తించినప్పుడైతే పార్టీ పటిష్టంగా ఉంటుంది. దాంట్లో న్యాయమట ఒక 20 మంది 30 మంది ఉంటారు. మాకు యువజన కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఎన్ఎస్ఏ కావచ్చు, అలాగే మహిళా కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, స్థానిక ప్రజలు మేము గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళందరి సాగతో చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందు పోయేది. అందరూ అనేది ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ రాడిక్కడికి గెలవడి ఇక్కడ అనేది నేను చెప్పిన డే ఆఫ్టర్ అంటే ఒక 6 నెలల తర్వాత నల్గొండ ప్రజలు ఏమనుకుందంటే, నేను అక్కడ ఇన్న మాట చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకట గారిని ఓడగొట్టుకొని తప్పు చేసి అనుకునేది. ఎక్కడ చర్చ జరిగింది, ఆయన వస్తే గెలుస్తారని అప్పుడు 6 నెలల తర్వాతనే ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి భూపారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటాడు. కానీ ఆయన నాకంటే ఎక్కువ ముక్కు సూటితనంతో మాట్లాడుతుంటారు. అంటే ఏదైనా ఫేస్ టు ఫేస్తో మాట్లాడుతుంటారు. అవి కొన్ని రాజకీయాల్లో కొద్దిగా కష్టం ఎవరికైనా. కానీ ఆయన తీసుకున్న పాలసీ మ్యాటర్లో, గవర్నమెంట్ తీసుకునే పాలసీ మ్యాటర్లో ఆయన కొద్దిగా స్ట్రేట్ ఫార్వర్డ్గా అధికారులతో ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ ఏదైతే నేను చెప్పింది నియంత్రణలాగా వివరిస్తే రాజకీయాల్లో కొద్దిగా కష్టాలు ఉంటాయి. దాన్ని చూసిరు. అంతకుముందు కొన్ని 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న కోమటిరెడ్డి వెంకట గారిని చూసారు. అంటే కంపేర్ చేసినప్పుడు 23,000తో ఓడిపోయిన వ్యక్తిని 54,000 మేరతో గెలిపించారు. దీంట్లో భాగంగా మీకు మధ్యలో చాలా సంఘటన జరిగింది. నేను నల్గొండలో 284 బూత్లు ఉంటాయి కాన్స్టిట్యున్సీలో. ఒక బూత్కు ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఆ సెలెక్ట్ చేసుకొని ఆ బూత్కు 10 మంది టీం తయారు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పేది, మెదక్లో మీటింగ్ పెట్టినప్పుడు, గజ్వేల మీటింగ్ పెట్టింది, ఒక బూత్కు 9 మంది రమ్మని చెప్పిండి. అక్కడికి
ప్రజల్లో స్వచ్ఛందంగా రావాలి, బూత్కు 9 మంది రావాలి. అలాగే టీం తయారు చేసుకొని 284 బూత్లో కమిటీ వేసి మా కోమటిరెడ్డి వెంకట సార్ తెలియకుండానే అంటే అని చెప్పకుండా మేము గ్రౌండ్ వర్క్ తయారు చేసుకొని సార్ ఒకరోజు టైం కావాలని ఇక ఏంటంటే బూత్ స్థాయిలో కనుక మనం రీచ్ అయితే ఫస్ట్ వాళ్ళే స్ప్రెడ్ అవుతాయి. 284 మంది ఇంటూ 10 మంది 2200 మంది, వాళ్ళు ఒక 10 మంది తయారు చేసుకుంటే 5000 మంది అవుతారు. అంటే పార్టీకి ఒక కోటర్ ఏర్పడతారు, ఒక టీం ఏర్పడుతుంది. 5000 మంది కార్యకర్తలు మేము ముందుకు పోవచ్చు. 5000 మందితో పోతే ఎట్లుంటుందో మీకు తెలుసు ఇక రాజకీయం. నల్గొండ కాంగ్రెస్ పార్టీలో మీలాగా పనిచేసేవారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా గుమ్మలం మోహన్ రెడ్డి అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు అంత ప్రాధాన్యత, అంత ప్రియారిటీ? అట్లా నాతో పనిచేసి చాలా మంది మా వాళ్ళు కాదని నాలాగా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను నా స్వార్థం కొరకు కాకుండా మా నాయకుని నమ్ముకొని ఆయనకు నష్టమైతే నాకు నష్టమైన బాధగా ఆయన నష్టం కాదు కోరుకునే దాంట్లో నా తపన. అది వెంకట సార్ తెలుసో తెలియదో నాకు తెలియదు ఇప్పటివరకు అయితే. ఆయన బాగుంటే 10 మంది బాగుంటారు, నాకు నష్టమవుతుంది వాస్తవంగా. నేను డైరెక్ట్ సార్ మాట వింటా కాబట్టి ఆయన చెప్పింది చేస్తా కాబట్టి కొంతమంది నన్ను నచ్చరు, ఇప్పటికీ నన్ను నచ్చరు కొంతమంది. అదే ఇప్పుడు ఆ కొంతమంది కూడా విమర్శలు చేస్తారు, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి రానివ్వరు, ఎదగనివ్వరు అని కూడా మోహన్ రెడ్డిపై విమర్శలు కూడా చేస్తారు. అక్కడ అది గిట్టని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ స్వార్థం కొరకు కొంతమంది వాళ్ళ సొంత లాభం కొరకు పనిచేస్తారనేది వాళ్ళకి వచ్చి అది కాకుంటే ఎవరు కారణం అంటే మోహన్ రెడ్డి మీద కూడా రాయేసుకోవాలని చూస్తుంటారు. కానీ నాకు స్వతహాగా అంటుంటారు ఈయనకు మాట్లాడరాదు, మందలేయడు, ఈయనకు మాట్లాడరాక ఇట్లా ఉంటుంది రాజకీయం. నేను మందలేయడం అంటే నేను ఒకరికి దగ్గర పోయి ఇట్లా బతలాడేది ఉండదు. నాకు అయ్యే పని కావాలని అడుగుతా, కాని పని కాదని చెప్తా. ఆ దాంట్లో మాట్లాడరాదంట. కొంతమంది ఏమంటారు, నువ్వు మా వాళ్ళు కూడా నాకు చెప్తుంటారు, నువ్వు తప్పు మాట్లాడుతున్నానా, రాగానే కాదని చెప్పకంటే తిప్పుకొని చెప్తే వాళ్ళు బాధపడతారు. ఉన్నది నుండి చెప్తే వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసుకుని వాళ్ళు ముందు పోతున్న ఉద్దేశం తప్ప వాళ్ళు కాదని ముఖం మీద చెప్పడం వల్ల ఏంటంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ అది కూడా నాకు అర్థమైంది. మున్సిపల్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏదైనా ముక్కుసూటి దగ్గర కూడా కొద్దిగా నిమ్మలంగా ఇన్ని చెప్పడం కూడా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. 20 ఏళ్ళు ఒక నాయకుని దగ్గరగా నమ్మకంతో ఉండడం చాలా కష్టం. మీరు చూస్తుండొచ్చు రాజకీయాల్లో. నేను ఒకటే అనుకున్నా, 2006లో జెడ్పీటీసీ అయిన తర్వాత నన్ను గుర్తించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా వల్ల ఏ రోజైతే నష్టం అవుతుందో ఆ రోజు రాజకీయాల నుంచి తప్పకుండా సిద్ధంగా ఉన్నా తప్ప నేనేదో నా స్వార్థం కొరకు వేరే పార్టీ వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పిస్తా అని కూడా రావడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ కొంతమంది అడగడం జరిగింది. నేను చెప్పినప్పుడు నాకు మున్సిపల్ చైర్మన్ అంటే కొద్దిగా ఇష్టం. కానీ వాళ్ళు నీకు మున్సిపల్ చైర్మన్ కాకుండా నీకు ఏదైనా పదవి ఇస్తాం, నిన్ను నా దగ్గర పెట్టుకుంటా, నేను మంచిగా చూసుకుంటానే. మంచిగా చూసుకునే అవసరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బట్టి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే బట్టి తిరగాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎట్లాంటి అదర్స్ పార్టీ దగ్గరికి పోయేది లేదు. రాజకీయాల నుంచి ఆయన బట్టి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నా. నన్ను మీరు అన్నట్టు కొంతమంది చెడుగా మాట్లాడుతుంటారు బయట. అప్పట్లో కొంతమంది కూడా బీఆర్ఎస్కి తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టు. బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన మాట వస్తాను చెప్తున్నాను. అడిగిన మగనే వాళ్ళ లీడర్లు కాకుండా కొంతమంది మధ్య వాళ్ళు అడిగారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడినా కానీ అప్పుడు ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి అడిగిండు కలుద్దామని. ఒక్కసారి మోహన్ రెడ్డి అనే వ్యక్తి కలిస్తే దాని ఏమంటారు చనిపోయినట్టు లెక్క. అవతల పార్టీకి కనుక కమిట్మెంట్ అయినామంటే మనిషి ఉన్నా లేనట్టు లెక్క. ఏదైతే నా మీద భరోసా ఉన్నదో మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నమ్మకం ఉండాలి. నన్ను ఏదైతే నమ్మి ఆ రోజు జెడ్పీటీ చేసిండో ఆ రోజే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉంటాను, లేకుంటే రాజకీయాలు బంద్ చేసుకొని నా పనులు నేను చేసుకుంటాను. రైట్. ఇప్పుడేంటి ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కీలక పదవిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, జెడ్పీడీసీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనేక చేసి. నెక్స్ట్ ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? నమ్ముకున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నమ్ముకున్నా. ఆయన నన్ను ఏ రకంగా అకామిడేషన్ చేస్తాడో ఆయనకు తెలుసు. చేయకున్నా నాకైతే బాధ లేదు, ఎందుకంటే ఆయన దగ్గర ఉండాలని నా కోరిక. మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారా? ఈ ఎమ్మెల్సీ అనేది సీనియర్లకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజు అక్కడ యాస్పిరెంట్లు బట్టి కొంతమంది ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తారు. ఎంపీ గారు అంటే మీకు తెలుసు, కుటుంబ నేపథ్యం రాజకీయంగా ఉండాలంటారు. నాకు మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా కుటుంబం రాజకీయంగా ఉన్నది కానీ ఆ స్థాయిలో శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాడు కానీ బయటికి వెళ్ళిన వ్యక్తి కాదు. ఇప్పుడు నేను వచ్చింది కోమటిరెడ్డి దగ్గర శిష్యులు ఉన్నా, ఆయన కింద ఉన్నా. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎంపీగా పెట్టవచ్చు. మీకు ఉదాహరణ శ్రీమతిలింగ గారిని ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఎంతోమందికి రాజకీయంగా అక్కడ అనిరుద్ధుని అక్కడ జడ్చల్ ఎమ్మెల్యే చేయడం జరిగింది, అక్కడ మెదగబోతు ఒక ఎమ్మెల్యే చేయడం జరిగింది. వాళ్ళు తలుచుకుంటే ఎంపీ అని ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ అని ఇవ్వచ్చు, ఏది చేయకుండా కూడా ఉండొచ్చు.
ఏ విధంగా వాడు పార్టీలో కావచ్చు, అలాగే రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తి కావచ్చు, ఏ విధంగా అవకాశం కల్పించదు. ఎంపీ అలాంటి ఇప్పుడు ఆల్రెడీ పటేల్ రమేష్ గారికి ఎంపీ అని ప్రకటించడం జరిగింది అధిష్టానం. దాని తర్వాత రఘువీరెడ్డి గారు కూడా అంటారు. నాకు ఇస్తే కూడా నాకు హ్యాపీ, ఎందుకంటే ఒక ఎన్ఎస్ఐగా కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, అలాగే జెడ్పీటీసీగా, లోకల్ జెడ్పీటీసీగా ఒక పార్టీని పట్టుకొని అంటే పక్కబోకుండా అధికారం ఉన్నా లేకున్నా కానీ పార్టీ పట్టుకున్న ఎంపీ ఇవ్వాలంటే డబ్బులతో కూడినప్పుడు రాజకీయాలు అంటారు ఎవరైనా. అంటే డబ్బు లేని రాజకీయాలు లేవనే మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే సామాన్యుడు కూడా ఏ స్థాయికి ఎదగవచ్చు. సామాన్యుడు కూడా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఉదాహరణ మందుల సామెల్ గారు సామాన్యంగా వచ్చిండు కాంగ్రెస్ పార్టీకి, మన లేటెస్ట్గా రావడం, ఆయన ఎంపీ ఎమ్మెల్యే కావడం. అలాగే బిఎల్ఆర్ గారు మన మున్సిపల్ ప్రోగ్రామ్ ఉండి అంతకుముందు సామాజిక సేవ కార్యక్రమాలు చేసుకుంటూ బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. దానికంటే ముందు చాలామంది కాంగ్రెస్ పార్టీలో తిరిగిరు, వాళ్ళు రాలేదు అవకాశం. అంటే కాంగ్రెస్ పార్టీ కనుక గుర్తిస్తే ఎవరినైనా తీసుకొచ్చి ఎంపీ అయినా చేయొచ్చు, ఎమ్మెల్సీ అయినా చేయొచ్చు, ఏ పోస్ట్ అయినా చేయొచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలు ఉంటే ఏదైనా కూడా చేయొచ్చు. ముఖ్యంగా అంటే అండదండలు ఉంటే చేయొచ్చు అనేది కాదు, పార్టీ కూడా గుర్తిస్తుంది. ఎవరైతే గాడ్ ఫాదర్ ఉంటారో వాళ్ళు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక గాడ్ ఫాదర్ నేను పురుషోత్తమ గారి దగ్గర చూసిన, వాళ్ళ గోదావరి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళతో తిరగడం జరిగింది. మన ఇప్పుడు అంతకుముందు పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ గారు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ 6వ సారి ఎమ్మెల్యే కావడం జరిగింది, ఎంపీ కావడం జరిగింది. వారిని కూడా చూసిన. అంటే సామాన్యుల నుండి వర్కర్లకి ఎప్పుడైనా ప్రియారిటీస్తే వాళ్ళు సిద్ధంగా ఉంటారని నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. వాళ్ళందరూ జానారెడ్డి గారు ఎన్నోసార్లు రాష్ట్ర చరిత్ర ఉంది అనుకుంటే, అంటే ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలవడం, అంత ఎన్నిసార్లు ఎన్నో శాఖల మంత్రి చేయడం, వాళ్ళు చూస్తే ఒక సింపుల్గా మాట్లాడుతున్నారు. నాకు వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఎక్కడ కూర్చోబెట్టచ్చు, తీసుకొచ్చి మాట్లాడడం జరిగిందా మంత్రితో చర్చ? నేను మా ప్రీత నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారికి మాట్లాడడం ఉండదు, ఆయనకు అన్నీ తెలుసు, చెప్పేది ఉండదు. వారికి ఎవరిని మున్సిపల్ చైర్మన్ చేయాలి, ఎవరిని దాన్ని స్టేట్ కార్పొరేషన్ చేయాలి, ఎవరిని ఎమ్మెల్సీ చేయాలి, ఎవరిని ఎంపీ చేయాలని నాకు తెలుసు. అన్నీ బేరీజ్ వేస్తాడు. ఎవరి పార్టీకి ఏ విధంగా ఉన్నది పరిస్థితి, సామాజికంగా కూడా చూస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా చూసుకోవాలి. అన్నీ రాజకీయం అంటే ఒకటే క్యాస్ట్ కాదు, ఒక నమ్మిన బట్టి కాదు, అందరు కావాలి. అలా నేనేమైతే అనేది ఇంకా సార్ ఇష్టం, వద్దు నువ్వు ఇట్టున్నా టౌన్ ప్లాన్ ఉన్నా నేను హ్యాపీ. మీకు కూడా గోల్ ఉందని ముందుగానే చెప్పడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ కావాలనే ఆశ ఉండేదని అనుకున్నారు. ఇప్పుడు కూడా మీకు కూడా ఏదైనా ఒక గోల్ ఉండేది కావాలని అంటే ఎట్లుంటుంది అంటే, రాజకీయాల్లో నేను సర్పంచ్ కావాలనుకున్నా ఫస్ట్ మరడం, అనుకోకుండా జెడ్పీటీసీ అవకాశం వచ్చింది, అనుకోకుండా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చేయడం కూడా నాకు హ్యాపీ. యాక్చువల్గా పార్టీ పోస్ట్ చేయడం బాగుంటుంది పార్టీలో. దాంట్లో 2 రకాలు ఉంటుంది. వర్కర్కి ఒక రకమైన సాటిస్ఫై ఉంటుంది, షో పుట్టప్ ఒకటి రకంగా ఉంటుంది. నేను వర్కర్గా పనిచేస్తే నాకు నమ్మకం ఉంది, పార్టీ పోస్ట్ కావాలనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు పార్టీ పోస్ట్ ఇస్తారా అనేది నాకు సంబంధం, నాది కాదు అది. అది ఎవరైనా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని చూస్తారు. ఎంపీగా ఇచ్చిననుకోండి, ఉన్న పరిస్థితులు ఎంపీ ఈజీ నాకు తెలిసి ఎంపీగా పోటీ చేయడం అవకాశం ఉంది. ఇస్తారంటే అంత ఈజీ ఇయ్యరు. దానికి పెద్ద సీఎం గారికి ఇప్పుడున్నటువంటి జిల్లా మంత్రులకు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎంపీగా అనేది నా ఏజ్ తక్కువనే ఉంటుండొచ్చు, నాకు 50 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికీ 50 ఏళ్ళకి ఎంపీ చేయడం కూడా కష్టం ఉంటుండొచ్చు. కానీ వాళ్ళు ఇవ్వాలని కూడా 30 ఏళ్ళకే బల్బు రేకట్ను ఎమ్మెల్సీ చేయడం జరిగింది. పార్టీ అనేది ఒక తీసుకుంటుంది. ఒక సామాన్య కార్యకర్త కూడా ఇచ్చినప్పుడు పార్టీలో గుర్తింపు వచ్చేట్టు అనుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమైందంటే వాళ్ళ కుటుంబం ఉంది కాబట్టి ఇచ్చినప్పుడు ప్రజలు అనుకుంటారు. కామన్ మ్యాన్ గురించి చూస్తే తెలుస్తాం, అంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైందని నిరూపించేటది. దాంట్లో వాళ్ళు ఇస్తే హ్యాపీ, ఇవ్వకుండా హ్యాపీ. నల్గొండ నియోజకవర్గ ప్రజలు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఎలా ఉండబోతుంది అభివృద్ధి విషయంలో కానీ నల్గొండ నియోజకవర్గాన్ని, నల్గొండ పట్టణం కానీ? మీకు తెలుసు, గత 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చూపించాడు. దానిలో భాగంగా ఫస్ట్ సంతకం పెట్టింది కూడా కోమటిరెడ్డి. నల్గొండ రాష్ట్రంలో నల్గొండ కాన్స్టిట్యూషన్ ముషంపల్లి రోడ్డుకే డబుల్ రోడ్ అని పెట్టింది. నల్గొండ రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేసి ఇంకోటి. దాని తర్వాత ఈ రోడ్ ప్రకటించి ఫస్ట్ సంతకం పెట్టిండు. మీరు చూసారు, ఢిల్లీ పోయి గడ్కరీ గారి దగ్గర పోయి, కేంద్ర మంత్రి దగ్గర పోయి నల్గొండ రింగ్ రోడ్ కావాలని. అంటే కోమటిరెడ్డి వెంకట గారికి నల్గొండ మీద ఎలాంటి చిత్తుందో 5 ఏళ్లలో ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ చేస్తారని నాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో ఏదైనా కోమటిరెడ్డి వెంకట గారికి మనందరం అండగా ఉండాలి. 1 నెల 2 నెలల 15 రోజులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఎమ్మటే మారిపోదు, అంచెలంచెలుగా మారిపోదు. స్కిల్ డెవలప్మెంట్ కూడా నల్గొండ నుంచి స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు. అంటే కొంతమంది యువకులు అన్ఎంప్లాయ్మెంట్ ఉండు కాబట్టి వారికి వాళ్ళ ఒక ఆలోచన ఉంది. వారి కుమారుడు చనిపోయిన తర్వాత ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు, దాంట్లో ఎంబీబీఎస్ విద్యార్థులు దాదాపు ఈ లాస్ట్ ఇయర్ 30 నుంచి 40 మందికి ఫీజు కట్టడం జరిగింది.
అంతకుముందు ఇప్పటివరకు మొత్తం ప్రతి ఫౌండేషన్ ఏర్పాటు నుంచి 100 మంది డాక్టర్లకు ఫీజు కడుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకుని చూసుకోవాలని. ఆ డాక్టర్లు దానికి ఎందుకే డాక్టర్లు ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. కొంతమంది డాక్టర్లు అయితే ఏంటంటే పేదవాళ్ళకు సాయం చేస్తారు, వైద్యం నా పేరు చెప్పి నా కొడుకు పేరు మీద చదివిస్తున్న వాళ్ళు కూడా సాయం చేస్తారు నమ్మకం ఉంది. చూడొచ్చు, పార్టీ కోసం నిరంతరం పని చేసుకుంటూనే వెళ్తాను. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలు కూడా ఉన్నాయి. పార్టీ ఆదేశిస్తే దేనికైనా సిద్ధమని ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండగా ఉంటానని కూడా గుమ్మల మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.